కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మన ముందుకు రాబోతున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ తన శైలికి భిన్నంగా పక్కా వీర ఊర మాస్ కొట్టుడి సినిమాని మనకి ఇవ్వబోతున్నాడు అన్నది మాత్రం ఇప్పటికే మనకి ఫస్ట్ లుక్లు జస్ట్ గ్లింప్స్తోనే రుచి చూపించారు. మరి ఇప్పుడు ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది. ఫియర్ సాంగ్లో ఫియర్ లేదా మాసు పులి మీద పడబోతుంది, పారిపోండి అంతే. కారణం ఏమిటంటే ఈ ఫియర్ సాంగ్ ఫియర్ కాదు, జలదరిస్తుంది, వణుకొచ్చేస్తుంది. కొన్ని పదాలు కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్కి తగ్గట్టే ఉన్నాయి. ధైర్యం, దేవర ముంగిట జాగ్రత్త అంటూ ఒక పదం అయితే అద్భుతంగా ఉంది. ఈ పదం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొన్ని పదాలు మృత్యుకే ముచ్చెమటలు, అద్భుతమైన లిరిక్స్. కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ మాస్ నటన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఈ ఫియర్ సాంగ్తోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పేశారు. కడలికి కాపలాగా ఉండే దేవర, ఆ దేవర ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి అనేది ఈ సినిమా అని పాటతోనే మనకు అర్థమవుతుంది. టోటల్గా పబ్లిక్ రెస్పాన్స్ ఊగిపోతున్నారు. ఎందుకంటే పక్కా వీర ఊర మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా మన ముందుకు రాబోతుంది. ఎందుకంటే కొద్దిగా డౌట్ ఉంది, ఆచార్యతో అధపాతాళానికి వెళ్ళిపోయాడు కొరటాల శివ, కానీ దేవర మరి ఎలా చేస్తాడని కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫియర్ సాంగ్తో చెప్పేశారు. కాకపోతే ఈ సాంగ్లో ఎక్కువ అనిరుద్ధిని ఏదో హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ చూపించారు, కానీ అది తప్పని మా అభిప్రాయం. కుర్రపుల్నే ఇంకా ఎలివేషన్స్ చూపిస్తూ చేసినట్లయితే అద్భుతంగా ఉండేది. సరే, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఏదో చూపించుకున్నారని మనం చెప్పొచ్చు. ఇది సాంగే కాబట్టి మొత్తం చూపిస్తే మన సినిమాలో ఏం చూస్తాము అన్న ఒక భావన కూడా ఉండి ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం, మాసు పులి మీద పడబోతుంది, కాచుకోండి. దేవర సినిమా దిగంతాలకి వెళ్ళిపోబోతుంది అంతే. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర మేనియాతో ఊగిపోతారు, ఇది మాత్రం కన్ఫామ్. ఫియర్ సాంగ్తోనే ఫియర్ తెప్పించేశారు. ఫియర్ సాంగ్లో ఫియర్ కాదు, పుష్కలమైన జలధరింపు, భయం. మృత్యువు మీదకొస్తే ఎలా ఉంటుంది, ఆ మృత్యువుకే ముచ్చెమటలు పట్టించిన దేవర అదే కథని మనకు అర్థమవుతుంది సాంగ్ చూస్తే.